కుల దురహంకార హత్యలు రోజు రోజుకి పెట్టరేగిపోతున్నాయి. హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్ గ్రామానికి చెందినటువంటి కురుమ సామాజిక తరగతి చెందినటువంటి కానిస్టేబుల్, హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణి అదే గ్రామానికి చెందినటువంటి దళిత యువకుడు శ్రీకాంత్ని ప్రేమ వివాహం గత నెల 10వ తేదీన యాదగిరిగుట్టలో చేసుకోవడం జరిగింది. ఈ కులాంతర ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని నాగమణి తమ్ముడు పరమేశు చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇటీవల కాలంలో కూడా చాలా సందర్భాల్లో వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మాకు ప్రాణ భయం ఉందని చెప్పి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ నాగమణి ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ పరిణామాల్ని పరిశీలించినప్పుడు నిన్న సెలవు దినం కావటం వల్ల హయత్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నాగమణి సొంత గ్రామం అయినటువంటి రాయపూల్ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు తిరిగి విధుల్లో సెలవును ముగించుకొని తిరిగి విధుల్లో చేరడానికి అని చెప్పి స్కూటీ మీద వెళ్తున్న సందర్భంలో తన తమ్ముడు ఉన్నటువంటి పరమేశ్ అత్యంత కిరాతకంగా కారు తీసుకొని వచ్చి కారుతో స్కూటీని ఢీకొట్టి కింద పడ్డటువంటి నాగమణిని కారులోకి వెళ్ళి దిగొచ్చి వేట కొడవలతో నరికి కిరాతకంగా చంపడం అనేటువంటిది జరిగింది. తన తోడబుట్టినటువంటి అక్కని అత్యంత కిరాతకంగా ఎందుకు చంపిండి అనేటువంటి విషయానికి వస్తే, మొట్టమొదటి అంశం ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడం ద్వారా మన కురుమ సామాజిక తరగతిలో మా పరువు బజారు కీర్చబడింది, మీ అవమానంతో పరువును కోల్పోతున్నాం, అవమానం తట్టుకోలేకపోతున్నాం, కులంలో మాకేముంటుంది అనేటువంటిది ఒక భావం, అగ్రకుల దురహంకారం దీని వెనకాల మొట్టమొదటి అంశంగా ఉంది. రెండో అంశం ఏమిటి? నాగమణికి తల్లిదండ్రులు లేరు. నాగమణి తల్లిదండ్రులు సంపాదించినటువంటి కొంత ఆస్తి ఉంది. ఈ ఆస్తిని నాగమణిని చంపడం ద్వారా మొత్తం ఆస్తి తమకే దక్కాలనేటువంటి ఆస్తి ఆకాంక్ష కూడా ఈరోజు పరమేశ్ దగ్గర ఉంది అనేటువంటిది అర్థం చేసుకోండి. అగ్రకుల దురహంకారం, ఆస్తి అనేటువంటిది రెండు మిళితమైనటువంటి హత్యగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఈ కుల దురహంకార హత్యల్ని ఆపివేయటానికి, నిర్మూలించడానికి ప్రభుత్వాలు, పోలీసులు చేయాల్సినటువంటి పనుల్ని మనం ఆలోచిస్తే కులాంతర వివాహాలకు రక్షణ చట్టం లేకపోతే ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో నాగరాజు అనేటువంటి ఒక దళిత యువకుడిని ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెప్పి ముస్లింలు అత్యంత కిరాతకంగా ఎస్ఆర్ నగర్లో హత్య గావించడం జరిగింది. ఈ ఘటనను ఖండిస్తూ ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ గారు, బండి సంజయ్ గారు చాలామంది ఈ ఘటనను ఖండిస్తూ హిందూ ముస్లిం పంచాయతీగా మార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను బండి సంజయ్ గారికి, అదేవిధంగా రాజాసింగ్ గారిని, బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో జరిగిన 108 హత్యల్లో హిందువు, అగ్రకులం హిందువు, అణగారిన కులం హిందువుని చంపేస్తున్నారు కదా. ఒక హిందువు మరో హిందువుని చంపితే మీరు బలపరుస్తారు, సమర్థిస్తారు. హిందువును ముస్లిం చంపితే మాత్రం యుద్ధవేరి మోగిస్తారు. ఇది ఎక్కడి నీతి? ఒక మనిషిని మరొక మనిషి చంపడాన్ని వ్యతిరేకించేటువంటి మానవీయతను మీరు ప్రదర్శించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. ఒక మనిషిని మతం కోణంలో కాదు, మానవీయ కోణంలో చూడమని చెప్పేసి కోరుతున్నాను. అందుకని ఇలాంటి కుల దురహంకార హత్య జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు బీజేపీ యొక్క నైజం ఏంటి? దాని వెనకాల ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ ఈ ఘటనను ఎందుకు ఖండించట్లేదు? దళితుల్ని చంపేసినా పర్వాలేదా? దళితులు చంపబడ్డా పర్వాలేదా? హత్య గావించబడ్డా పర్వాలేదా? మీ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ఓపెన్గా ఈ ఘటన మీద మీ వైఖరి తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇకపోతే రాష్ట్రంలో కుల దురహంకార హత్యలను అరికట్టాలంటే కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు నాగమణిని హత్య చేసినటువంటి పరమేశ్ పైన హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఒక ఎస్సీ యువకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నది కాబట్టి SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కఠినంగా శిక్షించాలని, అట్లాగే శ్రీకాంత్కి నాగమణి ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి, శ్రీకాంత్కి ప్రాణ భయం లేకుండా పూర్తి స్థాయి రక్షణ ప్రభుత్వమే కల్పించాలని చెప్పి, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా చూడాలని చెప్పి ప్రజాస్వామికవాదులు, అన్ని రాజకీయ పార్టీలు ఈ హత్యను తీవ్రంగా ఖండించాలని, మరో కులదురహంకార హత్య జరగని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తున్నది.